దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్న ప్రతిసారి పరీక్ష పెడతాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక నూతన కార్యం చేయాలంటే ఒక పరీక్ష కలుగుతుంది. ఈరోజు మీరు ఏదైనా పరీక్షలు ఉన్నారా జీవితంలో? ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరగట్లా, మంచి చేద్దామంటే కీడు జరుగుతుంది, మనుషులేమో మనస్పర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునే వారు ఎవరు లేరు, లేకపోతే అన్నీ పోయే, లేకపోతే అందరూ నాకు విరోధంగా లేచారు. యు సీ దీస్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ టెస్ట్. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం నమ్మాలి, దేవుడు మన జీవితంలో కార్యము జరిగిస్తున్నాడు. బైబిల్లో చూసినప్పుడు కొన్నిసార్లు దేవుడు అక్కర్లేని వారిని, అక్కర్లేని భారాలని తీసేస్తాడు. మానవ బుద్ధి ఎలాగుంటుందంటే, నాకు అందరూ ఉండాలి, నాకు అందరూ కావాలి. వాక్యం చూసినప్పుడు దేవుడు అందరూ పెట్టడం, ఏర్పరచబడిన వారు సపరేట్. దీస్ పీపుల్ ఆర్ సపరేట్. యూ కాంట్ హ్యావ్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్, నాట్ పాసిబుల్. దేవుడు నీ జీవితంలో ఒక గురి పెట్టాడన్నప్పుడు యు ఆర్ లిమిటెడ్. దేవుడు నీ జీవితంలో ఒక గమ్యం, ఒక గొప్ప గమ్యం పెట్టాడన్నప్పుడు యు ఆర్ లిమిటెడ్. యు కాంట్ హ్యావ్. లోకంలో అందరూ సుఖంగా లేరా? అందరు పార్టీలు చేసుకుంటా లేరా? అందరు తిని తాగి అందరూ ఆనందిస్తలేదా? నేను విశ్వాసం, నేను ఎందుకు ఇవ్వమంటారు? గాడ్ ఇస్ పుట్ యు ఆన్ ఎ పర్పస్. ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది.